హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ సూప్ పెడదామని అయితే ఎగ్ అయితే ఉడకబెట్టిన. ఇవి పొట్టు తీస్తా అంటే ఇట్లా ఊడిపోయినాయి. ఈ ఫస్ట్ పెట్టిన ఎగ్ అయితే ఇట్లే ఊడిపోతాయట, రాదట చక్కగా పొట్టు. నేను ఎంత పతిపేలంగా తీసినా ఇట్లా ఊడిపోయింది. ఇప్పుడైతే ఎగ్ సూప్ అంటే సూపు లాగా కాదు, కొంచెం సూపు అదే చింతపండు సూపు పోసి దగ్గర ఫ్రై చేస్తా. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తా. సరిపోనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పసుపు, ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు కలుపుకుందాము. సాల్ట్ వేసుకుందాము. సరిపోద్ది నేను వండే కూరకు. ఇప్పుడైతే ఎగ్ ఇందులో వేసుకోవాలి. కొద్దిసేపు వేపుకోవాలి ఎగ్గును కూడా. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఈ కర్రీ దగ్గర ఉడకాలి అనుకుంటే, సూపు లేకుండా ఉండాలనుకుంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నప్పుడు చిక్కగా ఉంటుంది. నేను సూపు లేకుండా వండుతానని అన్నా కదా, అందుకే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసిన. చూడండి, 2 వేసిన. నేను వండేది కొంచెం కూర అయినా. కారము 1 స్పూన్ వేసిన. స్పూన్ తోటి సరిపోద్ది. ఈ ఉల్లిపాయ దగ్గర ఇట్లా ఫ్రై కావాలి, ఇట్లా ఉడకాలి. ఉడికినాక ఇప్పుడు చింతపండు సూప్ పోసుకోవాలి. చింతపండు సూప్ అయితే నేను కొంచెమే తీసుకున్నా. ఇప్పుడు ఇందులో పోసుకుంటున్నా. కరివేపాకు వేయలే, లేదు ఇంట్లో వేసుకోవచ్చు. మెంతులు, జీలకర్ర వేంపిన పొడిది. చింతపండు కాబట్టి ఇంత రెడ్గా కనపడుతుంది. వేంపిన ధనియాల పొడిది. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగో చూసిర్రు కదా, చూడండి. చింతపండు సూపుతో ఎగ్ ఫ్రై చేస్తానని అన్నా కదా, అంటే ఫ్రై కాదు, సూపు చిక్కగా పెడతానని అన్నా కదా. ఇది చింతపండు సూపును ఉల్లిపాయ ఎక్కువ వేసి వండిన కాబట్టి తీయగా పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. మా తెలంగాణ ఇది ఎగ్ కర్రీ. చూడండి, మీకు కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తక్కువ చేస్తారు, ఎవరు చేస్తలేరు. చూసి అయితే వదిలేయకండి, లైక్ అయితే చేయండి. మరి ఉంటానండి, మళ్ళీ కలుద్దాము. బాయ్.